ఢిల్లీ పేలుడులో అసువులు బాసిన వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు పోటెత్తారు. కాగా మృతదేహాల్లో బాంబు శకలాలు కానరాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పేలుడుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని అమిత్ షా పరిశీలించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లిన అమిత్ షా అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో క్షతగాత్రుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానికులు, మీడియా ప్రతినిధులతో ఆసుపత్రి ప్రాంగణం నిండిపోయింది. తమ వారిని ఐసీయూలో చేర్పించారని, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏ విషయాలు చెప్పట్లేదని పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. हमें ये पता चल जाए, अपनी आईडी दिखाई, सब कुछ दिखा दीजिए। आईडी के बाद भी पुलिस कुछ नहीं जाने दे, हमें ये पता चल जाए किस कंडीशन में हमारा भाई। कुछ भी नहीं बता रहे, कुछ भी नहीं बता रहे हमें। एक लड़का है नौमान, उसका खोया था, पता नहीं, कम से कम इसका ये तो पता है कि यहाँ है, बाकी इंजर्ड है कितना है ये नहीं पता, किसी को कुछ नहीं पता है। वहाँ पे लगातार एम्बुलेंस आ रही थी, जा रही थी, तो उसमें जो है मेरा मोहम्मद जाकिर नाम है मेरा, तो मैं ये बताना चाहता हूँ आपको, मैं वहाँ पे मैंने तड़पती हुई लाशें देखी। मैंने वहाँ पे ऑटो तक में आग लगी हुई थी, पता नहीं कितनी ऑटो वहाँ पे जाम चल रहा था, उसके बाद भी आग बुझा रही थी वहाँ पे 5 ग्रेड। तो उसके बाद मैंने जो देखा वहाँ पे, मैंने वहाँ पे लोगों की लाशें तड़प रही थी वहाँ पे, उसमें जो ऑटो के अंदर आग लगी हुई थी बिल्कुल। కాగా ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి శరీర భాగాల్లోకి ఎలాంటి మేకులు, చిన్నపాటి ఇనుపగుండ్లు దూసుకెళ్లలేదు. ఉగ్రవాదులు ఉపయోగించే ఐఈడీ తరహా పేలుడు పదార్థంలో ఇలాంటి వాటిని చొప్పించి పేలుడు విస్తృతి ఎక్కువ ఉండేలా, పెద్ద సంఖ్యలో జనం మరణించేలా కుట్ర పన్నుతారు. కానీ ఈ ఘటనలో ఎలాంటి మేకులు, బాల్ బేరింగులు, చిన్న వైర్ల జాడ కనిపించలేదు. కానీ ఘటనా స్థలిలో ఒక బుల్లెట్ను కనుగొన్నారు. రసాయన పదార్థం కారణంగా సంభవించే కాలిన గాయాలు కూడా మృతదేహాలపై లేవు. దీంతో ఏ తరహా పదార్థం పేలిందనే అంశంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించడంతో ఢిల్లీ నేర విభాగం, ప్రత్యేక విభాగం, జాతీయ దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు వేరువేరు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఘటనా స్థలికి బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఎన్ఎస్జీ కమాండోలు, ఎన్ఐఏ అధికారులు చేరుకొని విచారణ వేగవంతం చేశారు. పేలిన కారు అంతకుముందు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేస్తున్నారు. ఘటనా స్థలిలో ఘటన జరిగినప్పుడు అక్కడ క్రియాశీలకంగా ఉన్న మొబైళ్ల తాజా లొకేషన్లను సరిచూస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సమీపం నుంచే బాంబును పేల్చి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కొన్ని సెకండ్ల ముందు ఒకవేళ అక్కడి పాదచారులు సెల్ఫీ వీడియోలు, ఫోటోలు తీసుకుంటే వాటిని తమకు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఈ పేలుడు అధిక ఉష్ణోగ్రతను వెదజల్లే విస్ఫోటనం కాకుండా యాంత్రిక లేదా రసాయనిక విస్ఫోటనం అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.